అమ్మా, నువ్వైతే బరువు తగ్గావు, మళ్ళీ పెరగలేదు. కానీ మా ఫ్రెండ్ వాళ్ళమ్మ మాత్రం బరువు తగ్గి మళ్ళీ పెరిగారు. ఎందుకు? అది చాలా మందికి కామన్ బాబు. కారణం సింపుల్. ఆమె డైట్ చేసింది కానీ లైఫ్ స్టైల్ మార్చలేదు. డైట్ అంటే తాత్కాలికంగా తినడం తగ్గించడం, లైఫ్ స్టైల్ అంటే మన హ్యాబిట్స్ ని మార్చడం. చాలా మంది వెయిట్ తగ్గిన తర్వాత మళ్ళీ పాత అలవాట్లకి వెళ్తారు. అందుకే వచ్చిన రిజల్ట్ కూడా మళ్ళీ పోతుంది. అంటే డైటింగ్ మాత్రమే చేస్తే లాంగ్ టర్మ్ రిజల్ట్స్ రావు కదా అమ్మా? అవును బాబు, వెయిట్ తగ్గడం కాదు, మైండ్ సెట్ అండ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. ఫుడ్, వాటర్, స్లీప్, యాక్టివిటీ, కోచ్ సపోర్ట్, ఇవే మెయిన్ పిల్లర్స్. ఈ చేంజెస్ అనేవి ఇండివిడ్యువల్ గా చేయటం అనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అదే కోచ్ సపోర్ట్ తో చేస్తే కన్సిస్టెన్సీ అనేది బాగా ఉంటుంది. అదే రీజన్ కదా నువ్వు లాంగ్ టర్మ్ రిజల్ట్స్ మెయింటైన్ చేస్తున్నావు అమ్మా. వెయిట్ లాస్ ఈజీ, కానీ వెయిట్ స్టేబిలిటీ అనేది ఒక ఆర్ట్. హ్యాబిట్స్ సస్టైనబుల్ గా మార్చుకుంటేనే రిజల్ట్స్ పర్మనెంట్ గా ఉంటాయి. అంటే వెయిట్ తగ్గడం కాదు, లైఫ్ స్టైల్ మారడం అసలు గోల్ కదా? ఎగ్జాక్ట్లీ. టెంపరరీ డైట్స్ గివ్ రిజల్ట్స్, సస్టైనబుల్ హ్యాబిట్స్ కీప్ రిజల్ట్స్. మార్పు కావాలి అంటే డైట్ కాదు, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. అమ్మా, నేను నీ గ్రూప్లో జాయిన్ అవుతాను హెల్దీగా అవడానికి.